హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ. సింపుల్ వేలో వెనీలా ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఇలా చేసి పెట్టండి. బయటికి వెళ్ళి ఐస్ క్రీమ్ పార్లర్లో తినమన్నా కానీ తినరు. చాలా బాగుంటుంది. సింపుల్గా చేసేసుకోవచ్చండి. మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా బౌల్లో 1.5 కప్పు వరకు విప్పింగ్ క్రీమ్ వేసుకోవాలి. బీటర్ తోటి బీట్ చేసుకోవాలండి. మిక్సీలో వేస్తే అంత బాగా రాదు. ఇప్పుడు ఇందులో 1/3 కప్పు మిల్క్ మేడ్ వేసుకోవాలి. తర్వాత 1/4 కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇప్పుడు కప్పు పాలు పోసుకోవాలి. చల్లగా ఉన్న పాలు పోసుకోవాలండి. కాచి చల్లార్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకున్న పాలు పోసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా క్రీమీగా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ వస్తుందన్నమాట. ఇప్పుడు బౌల్లో వేసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సిల్వర్ పేపర్ తోటి కవర్ చేసి ఓవర్ నైట్ డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాలండి. మీకు నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మన వెనీలా ఐస్ క్రీమ్ రెడీ అయిందో. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను చేసి చూపించిన ఈ వెనీలా ఐస్ క్రీమ్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.